హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే బ్రేక్‌ఫాస్ట్‌లలో తినే ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా 5 రకాల చట్నీలు చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అన్నీ కూడా డిఫరెంట్‌గా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్‌తో వీడియోస్ ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా వ్యూస్ పెరిగి హెల్ప్ అవుతాయండి. సో, ఇంకా మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ముందుగా ఫస్ట్ చట్నీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చట్నీలకి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే చట్నీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయండి. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సేమ్ కప్పుతోనే ఒక కప్పు నిండుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పల్లీలు అన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ప్యాన్ని ఎమ్మటే కిందికి దించేసుకొని కొద్దిసేపు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే తొందరగా చల్లారిపోతాయండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 3 తెల్లబాయలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫస్ట్ ఒకసారి డ్రైగానే మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదండి. ఇలా చట్నీని మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఆ చట్నీలో కలిపేసుకోండి. ఫైనల్గా గరిటెతో చట్నీ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఫైనల్గా తాలింపు పెట్టేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చట్నీ అయిపోయిందో. ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి. మనం తెల్లబాయలు ఇంకా జీలకర్ర వేసుకున్నాం కాబట్టి మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పొద్దున్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా చాలా సింపుల్గా ఒక రకమైతే చట్నీ చూపించాను కదా. ఇప్పుడైతే రెండవ రకం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ పల్లీలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏ చట్నీలకైనా మనం పల్లీలు ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట. పల్లీలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే చట్నీ టేస్ట్ అంత బాగుండదండి. ఇప్పుడు అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సేమ్ కప్పుతో పావు కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలండి. పుట్నాల పప్పు ఆల్రెడీ వేయించిందే కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఇలా అల్లం ముక్క వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఏమంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. తర్వాత కిందికి దించేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నేను ఎంత వేసుకుంటున్నాను అనేది.
అంత వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసుకున్నామంటే ఘాటుగా ఉంటుందన్నమాట. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక 4, 5 తెల్లబాయలు వేసుకొని ఫస్ట్ డ్రైగా మిక్సీ పట్టేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న చట్నీని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి చట్నీలో వేసేసుకోండి. తర్వాత గరిటెతో చట్నీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు తాలింపు వేసేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేనైతే చట్నీని దోశల్లోకి చేస్తున్నాను అనమాట. అందుకే కొద్దిగా గట్టిగానే చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగని మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అయితే అంత బాగుండదండి. తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కలిపేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ కూడా మధ్య మధ్యలో పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మూడవ రకం చట్నీ వచ్చేసి టమాటా చట్నీ అనమాట. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు బాగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే బాగా ఘాటుగా ఉన్నాయండి. సో మీ దగ్గర ఉండే పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే మూత పెట్టేసేయండి. లేదంటే పచ్చిమిరపకాయలు పేలుతాయి అన్నమాట. తర్వాత మూత తీసేసి పచ్చిమిరపకాయలని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక 4 పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉన్నారంటే టమాటాలు బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. మెత్తబడిపోయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అన్నింటినీ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. మొత్తం అన్నీ బాగా మెత్తబడిపోయిన తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. అవి చల్లారేలోపు ముందుగా వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన పచ్చిమిరపకాయలు, టమాటాలను కూడా వేసుకొని ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి. ఇక్కడ నేను చట్నీకి అయితే తాలింపు వేసుకోలేదన్నమాట. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ చట్నీ వచ్చేసి ఉల్లిపాయ చట్నీ అండి. ఇది చేసుకోవటం అయితే చాలా సింపుల్. జస్ట్ పల్లీలు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఫస్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్ని కిందికి దించేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను అయితే వేసేసుకోవాలి. అలాగే పల్లీలతో పాటు ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. రెండింటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఈ చట్నీలోకి ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోతేనే చట్నీ టేస్ట్ ఉంటుందన్నమాట. లేకపోతే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కాబట్టి చట్నీ అయితే తీయగా అవుతుందన్నమాట. ఇప్పుడు అందులోనే ఒక చిన్న టీ గ్లాస్ మైన నీళ్లు వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చట్నీని అయితే పట్టేసుకోవాలి.
ఈ చట్నీని మరి మెత్తగా అయితే పట్టుకోకూడదండి, కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీని తాలింపులో వేసేసుకోవడమేనండి. చట్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటూ చట్నీని అయితే ఉడకనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్ళను కూడా చట్నీలో వేసి చట్నీని అయితే 1 నిమిషం పాటు ఉడికించుకొని గ్యాస్ని అయితే ఆఫ్ చేయండి. అంతే, చాలా సింపుల్గా ఉల్లిపాయలు ఇంకా పల్లీలతో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ దోశల్లోకి సూపర్గా ఉంటుందన్నమాట. దోశ వేసుకున్న తర్వాత ఇలా దోశ పైన కారంలాగా వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. కారం దోశ వేసుకోవాలంటే ఇలా చట్నీ ఒక్కటి చేసుకుంటే చాలండి. ఇలా దోశ పైన వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా 5వ రకం చట్నీ వచ్చేసి ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చాలా సింపుల్గా పచ్చిమిరపకాయలు, టమాటాలతోనే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ చట్నీ దోశల్లోకి, పునుగుల్లోకి, ఇంకా బోండాల్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి పచ్చిమిరపకాయలని కొద్దిసేపు ఉడకనివ్వండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉడికి మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 5 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నింటినీ మెత్తగా ఉడకనివ్వండి. గరిటెతో ఒకసారి కలిపేసి మూత పెట్టేశారంటే ఒక 5 నిమిషాల కల్లా టమాటాలు, ఉల్లిపాయలు అయితే ఇలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. గరిటెతో ఒకసారి టమాటాని నొక్కి చూసుకోండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట టమాటా ఉడికిందా లేదా అనేది. మెత్తగా అయిపోయింటే కనుక ఎమ్మటే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. తర్వాత కిందికి దించేసుకొని అన్నింటినీ బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు మిగిలించుకొని మిక్సీ పట్టుకోండి. సో కారం ఎక్కువ తక్కువ అయినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకున్నామంటే కారం ఎక్కువైతే అస్సలు తినలేమండి. సో కొన్ని పక్కకు తీసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయిందనమాట. ఈ చట్నీ దోశల్లోకి సూపర్గా ఉంటుందండి. కొంతమంది పల్లీలతో చట్నీ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా చట్నీ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా 5 రకాల చట్నీలు అయితే చూపించాను కదా. ఎప్పుడు ఒకటే రకం చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ చట్నీలని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.